శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసింది టుడేస్ చాణక్య. పశ్చిమ బెంగాల్లో మమత ఓడిపోతుందని టుడే చాణక్య చెప్పింది. పశ్చిమ బెంగాల్లో బీజేపీకి 48% ఓట్లతో 192 సీట్లు వస్తాయని, టీఎంసీకి 38% ఓట్లతో 100 సీట్లు వస్తాయని అంచనా వేసింది. తమిళనాడులో అధికార డీఎంకే మళ్లీ గెలుస్తుందని జోసిన్ చెప్పింది. ఇక డీఎంకేకు 39% ఓట్లతో 125 సీట్లు వస్తాయని వెల్లడించింది. విజయ్కు 30% ఓట్లతో 63 సీట్లు, అన్నాడీఎంకేకు 27% ఓట్లతో 45 సీట్లు వస్తాయని కూడా వెల్లడించింది. ఇక కేరళలో 40% ఓట్లతో యూడీఎఫ్కు 69 సీట్లు వస్తాయని టుడేస్ చాణక్య వెల్లడించింది. ఇక ఎల్డీఎఫ్కు 38% ఓట్లతో సీట్లు వస్తాయని కూడా వెల్లడించింది. బీజేపీకి 20% ఓట్లతో 7 సీట్లు వస్తాయంటూ ప్రకటించింది. ఇక అస్సాంలో మళ్ళీ బీజేపీతే అధికారమని టుడే చాణక్య చెప్పింది. బీజేపీకి 50% ఓట్లతో 102 సీట్లు వస్తాయని, కాంగ్రెస్కు 38% ఓట్లతో 23 సీట్లు వస్తాయని కూడా వెల్లడించింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, టుడేస్ చాణక్య ఇచ్చినటువంటి ఒక ఆసక్తికరమైన విషయం ఏంటి? ఈ సర్వే ఫలితాలను ఏ విధంగా చూడాలి? టుడేస్ చాణక్యకి సంబంధించి ఆశాంతం కూడా డిఫరెంట్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఓడిపోతుంది. మెజారిటీ సర్వే సంస్థలన్నీ కూడా మమత గెలుస్తుంది, మళ్ళీ టీఎంసీదే అధికారం అన్నటువంటి సమయంలో టుడేస్ చాణక్య మాత్రమే డిఫరెంట్గా ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఏంటి? ఎలా చూడాలంటారు మిగతా స్టేట్స్ని కూడా? మురళి, 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై టుడే చాణక్య ఒపీనియన్ పోల్స్ రిలీజ్ చేసింది. ఆ ఫలితాలను మనం ఇందాక చెప్పుకున్నా. అయితే ఇక్కడ ప్రధానంగా వెస్ట్ బెంగాల్లో మమత ఓడిపోతుందంటూ టుడే చాణక్య నిన్ననే చెప్పింది. అయితే ఇక్కడ ప్రధానంగా టుడే చాణక్యతో పాటు కొన్ని సర్వే సంస్థలు బీజేపీ గెలుస్తుందని, మరికొన్ని సర్వే సంస్థలు మమత మళ్ళీ 170 to 180 సీట్లతో అధికారంలోకి వస్తుందంటూ ఒక అంచనాలు అయితే వేశారు. ఇక్కడ ప్రధానంగా మొదటి విడత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా జరిగాయని ఒక అంచనా ఉంది. మరోపక్క నిన్న జరిగిన మే 29 జరిగిన ఎన్నికల్లో కూడా మమత ఏదైతే బీజేపీని ఎదురొడ్డి పోరాడిందనే విషయం ఈ మీడియా ద్వారా కూడా ప్రచారం ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా వెస్ట్ బెంగాల్ ఎవరు గెలుస్తారు అనే అంశాన్ని మనం ఒకసారి చూసినప్పుడు సత్తా బజార్ ఏదైతే మార్కెట్లో స్టాక్ మార్కెట్ ట్రెండింగ్ ని ఏ రోజుకి ఆ రోజు ఫలితాలను ఏ రోజుకి ఆ రోజు అంచనాలు వేసే సత్తా బజార్ లాంటి సంస్థ మమత మళ్ళీ వెస్ట్ బెంగాల్లో అధికారంలోకి రాబోతుందంటూ సత్తా బజార్ చాలా క్లారిటీగా చెప్పింది. సత్తా బజార్ సర్వేని మనం ఒకసారి గమనించినప్పుడు వెస్ట్ బెంగాల్లో మమత, తమిళనాడులో డిఎంకే, అస్సాంలో బీజేపీ, పుదుచ్చేరిలో బీజేపీ, కేరళలో కాంగ్రెస్. సత్తా బజార్ అయితే మార్కెట్ లో ఉన్న ట్రెండింగ్ ను, ఈ రోజు ఉన్న ఫలితాలను ఈ రోజు పసిగట్టి అప్పటికప్పుడు చెప్పే సంస్థ అది. అదేమి ఒపీనియన్ పోల్స్ వెల్లడించే సంస్థ కాదు. సత్తా బజార్ అనేది ఒక క్లారిటీ ఉన్న సంస్థ. ఆ ఫలితాలు నిజమవుతాయని గతంలో కూడా మనం 2021 ఎన్నికలు తమిళనాడు ఎన్నికల్లో చూసాం, 2021 వెస్ట్ బెంగాల్ ఎన్నికలు చూసాం, 2021 కేరళ ఎన్నికల్లో కూడా చూసాం. అయితే ఇక్కడ ప్రధానంగా టుడే చాణక్య ఇచ్చిన సర్వేని మనం ఒకసారి గమనిస్తే మమత ఓడిపోతుందంటూ నిన్ననే చెప్పారు. ఇప్పుడు ఒకసారి మనం మళ్ళీ తమిళనాడు అంశం చూస్తే తమిళనాడులో స్టాలిన్ మరోసారి అధికారంలోకి రాబోతున్నాడని చెప్పడం జరిగింది. అయితే నిన్న ఏదైతే యాక్సెస్ మై ఇండియా సర్వే ఇచ్చిన తర్వాత కొంత మేరకు ఒపీనియన్ మార్చుకున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ విజయ్ని 2వ స్థానానికి తీసుకొచ్చారు. విజయ్కి 30% ఓటింగ్ తో దాదాపు 60 సీట్లు పైగా వస్తాయని అంచనా వేశారు. అయితే ఇక్కడ అన్నాడీఎంకే కుదేలవుతుంది, అన్నాడీఎంకే 3వ స్థానానికి వెళ్తుంది అంటూ ఒక అంచనా వేశారు. అయితే మనం యూటీవీ గ్రౌండ్ రిపోర్ట్ తిరిగినప్పుడు కూడా మనం ఒక అంచనా వేసాము. ఆ అంచనా ప్రకారం ఏదైతే విజయ్ బలపడే కొద్దీ అన్నాడీఎంకే కిల్ అవుతుందని అంచనా వేసాం. దీనిపైన కూడా మనం కొన్ని లెక్కలు చెప్పాం. అయితే ఇక్కడ ప్రధానంగా టుడే చాణక్య ఇచ్చిన సర్వేని మనం గమనిస్తే 39%తో 125 సీట్లు, 30%తో 63 సీట్లు విజయ్కి వస్తాయి. అన్నాడీఎంకేకి 27% ఓట్లతో 45 సీట్లు వస్తాయని వెల్లడించడం జరిగింది. అయితే ఈ ఫలితాలను ఏదైతే విజయ్ అంశంలో ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు క్లారిటీ ఇచ్చే పరిస్థితి లేదు. పోలింగ్ శాతం పెరగడానికి విజయ్ ఒక కారణము అనేది ఒక అంచనా. మరోపక్క ఎస్ఐఆర్ కింద దాదాపు 70 లక్షల ఓట్లు తొలగించడం కూడా పోలింగ్ శాతం పెరగడానికి కారణమైంది. ఈ కారణాలన్నీ మనం 4వ తేదీ చర్చించాల్సిన అంశాలు. అయితే ఇక్కడ ప్రధానంగా విజయ్ 2వ స్థానానికి వస్తాడంటూ టుడే చాణక్య అంచనా వేసింది. మరోపక్క కేరళ వరకు వెళ్తాం. కేరళలో 40% ఓట్లతో యూడీఎఫ్ అధికారంలోకి వస్తుందని మోస్ట్ సర్వేలు ఇప్పటికి వచ్చిన ఆల్మోస్ట్ అన్ని సర్వేలు కూడా కేరళలో కాంగ్రెస్ కూటమి అధికారంలోకి రాబోతుందని వెల్లడించారు. మరోపక్క అస్సాం బీజేపీదే అనేది మెజార్టీ పోల్ సర్వేలు మొదటి నుంచి చెప్పాయి. ఈ డే 1 నుంచి ఎక్కడైతే కాంగ్రెస్ ఆశించిన స్థాయిలో
ఫైట్ చేయలేకపోయింది. ఎందుకంటే ఎన్నికలకు ముందు కూటమి కట్టాల్సిన కాంగ్రెస్ పార్టీ సీట్ల పంపకంలో ఎన్నికల చివరి వరకు తీసుకొచ్చిన నేపథ్యం ఉంది. ఒక సంవత్సరం ముందు కూటమి కట్టి సీట్ల బేరం పెంచుకొని జనాల్లోకి వెళ్లాల్సిన కాంగ్రెస్ మరోసారి పక్కా చితికిల పడిందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ పుదుచ్చేరికి సంబంధించిన డేటానైతే టుడే చాణక్య ఇవ్వనట్టుంది. అయితే ఇక్కడ టుడే చాణక్య సర్వే చూసిన తర్వాత ఒక విషయం మనం క్లారిటీగా అర్థం చేసుకోవచ్చు. ఏంటంటే టుడే యాక్సెస్ మై ఇండియా ప్రదీప్ గుప్తా సర్వే ఇచ్చిన తర్వాత ఏదైతే 92 నుంచి 120 సీట్లు విజయ్కి వస్తాయని ఇచ్చిన తర్వాత కొంతమేరకు టుడే చాణక్య కూడా తన అంచనాలను మార్చుకుని విజయ్కి 2వ స్థానం ఇచ్చింది అనేది స్పష్టంగా క్లారిటీగా అర్థమవుతుంది మురళి. అంటే పశ్చిమ బెంగాల్ విషయంలో, తమిళనాడు విషయంలో అన్నీ ఒకలాగా ఉంటే పర్టికులర్ ఎందుకు టుడేస్ చాణక్య విజయ్కి 30% ఓట్లతో 63 సీట్లు, అలాగే మమతా బెనర్జీ ఓడిపోతుంది అనేటువంటి మాట? అంటే టుడేస్ చాణక్య పర్టికులర్గా పెరిగినటువంటి ఓటింగ్ శాతాన్ని పరిగణలోకి మాత్రమే తీసుకున్న 90%కి పైగా ఈ 2 స్టేట్స్లో కూడా పోలింగ్ అంటే ఓటింగ్ శాతం నమోదైంది అని అంటే దాన్నే ప్రామాణికంగా తీసుకున్నారేమో అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. ఈ కోణాన్ని ఎలా చూడాలంటారు కిరణ్? మురళి, ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరగడానికి విభిన్న కారణాలు ఉన్నాయి. వెస్ట్ బెంగాల్ కావచ్చు, తమిళనాడు కావచ్చు. ఈ 2 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ కింద తమిళనాడులో 70 లక్షల ఓట్లు తొలగించారు. ఆన్ ది సేమ్ టైం వెస్ట్ బెంగాల్లో దాదాపు 90 లక్షల ఓట్లు తొలగించారు. మరోపక్క వెస్ట్ బెంగాల్లో పోలింగ్ శాతం పెరగడానికి అక్కడ చేసిన ప్రచారం ఏదైతే ఓటు వేయకపోతే మీ పౌరసత్వం రద్దవుతుంది, మీకు ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలు రావు, మిమ్మల్ని ప్రభుత్వము ఈ బెంగాల్ పౌరుడిగా గుర్తించదు అంటూ కొన్ని పార్టీలు చేసిన ప్రచారం ఒక ఎత్తైతే, మరోపక్క 90 లక్షల ఓట్లు తొలగించడం, డూప్లికేట్ ఓటర్లు, మరోపక్క డబల్ ఎంట్రీ ఓటర్లు, చనిపోయిన ఓటర్లు, ఏదైతే గ్రామాలు విడిచి ఎక్కడో ఇతర ప్రాంతాల్లో ఉండే ఓటర్లు, ఈ మొత్తం ఓటర్లు తొలగించడం వల్ల వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో పోలింగ్ పెరిగింది. అదే మాదిరిగా తమిళనాడులో కూడా దాదాపు 70 లక్షల ఓట్లు తొలగించడం జరిగింది సర్ ప్రక్రియ కింద. అయితే ఇక్కడ వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ సర్ ప్రక్రియను వ్యతిరేకించారు తప్పితే తమిళనాడుకు వచ్చేలోపు డిఫరెంట్ సినారియో ఇక్కడ కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ స్టాలిన్ 70 లక్షల ఓట్లు తొలగించినప్పటికీ కూడా అధికారంలో ఉన్న స్టాలిన్ ఏ రోజు వ్యతిరేకించలేదు. సర్ ప్రక్రియకు అనుకూలంగానే వెళ్లారు. 70 లక్షల ఓట్లు తొలగించినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఎలక్షన్ సంఘాన్ని కానీ ఈసీని కానీ ఏ రోజు తప్పులు పట్టిన పరిస్థితి లేదు. ఇది ఒక కారణం. ఎందుకంటే ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగడానికి ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాలే కాకుండా లోకల్ గా ఆయా పార్టీలు చేసిన ప్రచారం కూడా ఒక ప్రచార అంశాలు కూడా ప్రభావితం కావడానికి కారణం. అంతకు మించి ఏదైతే పోలింగ్ శాతం పెరిగినంత మాత్రాన అధికార పార్టీ ఓడిపోతుందంటే ఏ సినారియో చెప్పలేని పరిస్థితి, ఏ పొలిటికల్ సర్వే సంస్థ కూడా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ పోలింగ్ శాతం పెరిగినప్పటికీ కూడా మహారాష్ట్ర, బీహార్ లాంటి రాష్ట్రాల్లో అధికార పార్టీలు గెలిచిన పరిస్థితి ఉంది. మహారాష్ట్రలో మళ్ళీ బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది, బీహార్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యం ఉంది. ఒక పోలింగ్ శాతం పెరగడం వల్లే ఆయా రాష్ట్రాల్లో ఫలితాలు మారతాయంటే 100% మారే పరిస్థితి లేదు. ఆయా విభిన్న పరిస్థితులు, విభిన్న ప్రచార అంశాలు కూడా కలిసి వచ్చిన నేపథ్యంలో మాత్రమే ఓటింగ్ పెరిగింది. ఓటింగ్ పెరగడం ఒకటే ఎన్నికల్లో గెలుపు ఓటములు ప్రభావితం చేసే అవకాశాలు లేవు. ఇక్కడ ప్రధానంగా మనం టుడే చాణక్యం చూసినప్పుడు కూడా ఏదైతే ప్రదీప్ గుప్తా ఇచ్చిన తర్వాత తమిళనాడు అంశంలో టుడే చాణక్య తన ఈక్వేషన్ మార్చుకొని 2వ స్థానాన్ని విజయ్కి ఇచ్చింది. అయితే ఇప్పటికీ కూడా ఆ అన్నా డిఎంకే కూటమిలే అత్యంత బలంగా ఉన్నాయి. అయితే ఇక్కడ ఎలాంటి ప్రత్యామ్నాయము, ఎలాంటి క్షేత్రస్థాయిలో బలోపేతం కానీ, ఎలాంటి పార్టీ టీవీకే గ్రౌండ్ స్థాయిలో లేనప్పటికీ ఈ ఏదైతే అధికారంలోకి వస్తుందంటూ ప్రదీప్ గుప్తా ఇచ్చిన సర్వేలు చూసిన తర్వాత టుడే చాణక్య తన అంచనాలను మార్చుకుందని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా పోలింగ్ పెరగడం తగ్గడం ఏదైతే పోలింగ్ పెరగడం వల్ల కానీ తగ్గడం వల్ల కానీ అధికార పార్టీలు ఓడిపోతాయని చెప్పలేని పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ బెంగాల్లో మొదటి నుంచి టుడే చాణక్య ఏదైతే మమత ఓడిపోతుందని అంచనా వేస్తుంది. మరి చూడాలి మమత ఓడిపోతుందా లేదా అనేది మే 4 చూడాలి. అయితే ఇక్కడ ప్రధానంగా అన్ని సర్వే సంస్థలు కూడా ఎక్కువ శాతం బెంగాల్ కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ, అసోం కానీ ఈ 4 రాష్ట్రాల్లో కూడా ఎగ్జాక్ట్ ఫలితాలు, ఎగ్జాక్ట్ ఎగ్జిట్ పోల్స్ కూడా ఇచ్చినట్టు అనిపిస్తుంది. కానీ కొన్ని సర్వే సంస్థలు, 1-6 సర్వే సంస్థలు మాత్రం బెంగాల్లో బీజేపీకి ఇచ్చాయి, తమిళనాడులో విజయ్కి ఇచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో రేపు జరగబోయే మే 4 కౌంటింగ్ వరకు వేచి చూడాలి. విజయ్ కింగ్ అవుతాడా, కింగ్ మేకర్ అవుతాడా, హీరో అవుతాడా, ఈ 3 అంశాలు క్లారిటీ రావాలంటే మే 4 వరకు వేచి చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసింది టుడేస్ చాణక్య. పశ్చిమ బెంగాల్లో మమత ఓడిపోతుందని టుడేస్ చాణక్య చెప్తోంది. పశ్చిమ బెంగాల్లో
బీజేపీకి 48% ఓట్లతో 192 సీట్లు వస్తాయని, టీఎంసీకి 38% ఓట్లతో 100 సీట్లు వస్తాయని అయితే అంచనా వేస్తోంది. తమిళనాడులో అధికార డీఎంకే మళ్లీ గెలుస్తుందని జోస్యం చెప్పింది. ఇక డీఎంకేకు 39% ఓట్లతో 125 సీట్లు వస్తాయని వెల్లడించింది. విజయ్కు ఇక్కడ పర్టికులర్గా టుడేస్ చాణక్య ఇచ్చినటువంటి ఆసక్తికరమైన ఎగ్జిట్ పోల్. విజయ్ 30% ఓట్లతో 63 సీట్లు, అలాగే అన్నా డీఎంకేకు 27% ఓట్లతో 45 సీట్లు వస్తాయని కూడా వెల్లడించింది. కేరళలో 40% ఓట్లతో యూడీఎఫ్కు 69 సీట్లు వస్తాయని కూడా టుడేస్ చాణక్య చెప్తోంది. ఎల్డీఎఫ్కు 38% ఓట్లతో కొన్ని సీట్లు వస్తాయని వెల్లడించింది. బీజేపీకి 20% ఓట్లతో 7 సీట్లు వస్తాయంటూ కూడా ప్రకటించింది. ఇక అసోంలో బీజేపీదే అధికారం అని కూడా టుడేస్ చాణక్య చెప్తోంది.